వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పివి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరి నాగారంలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన వర్షాకాలం కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్లకు సూచన వీధి కుక్కల దాడిలో గాలిలో కలుస్తున్న చిన్నారుల ప్రాణాలు 8 ఏళ్ల బాలుడు ఒక చిన్నారి మృతి జాతీయ సమైక్యత యువ శిబిరాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ ఇందుప్రియ దేశం యువత సన్మార్గంలో వెళ్లాలని పిలుపు ఇక డీటెయిల్స్ లోకి వెళితే సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ములుగు జిల్లా ఏటూరి నాగారంలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. ఏటూరి నాగారం మండలం ఆకులవారి ఘనపురం బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క సందర్శించారు. కలెక్టర్ టిఎస్ దివాకర్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తూ హాస్టల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రామాలయం వీధిలో పల్లె దవాఖానాను సందర్శించి వర్షాలు సమీపించడంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్లకు సూచనలిచ్చారు. అనంతరం రామన్నగూడెం గోదావరి కరకట్టను పరిశీలించారు. Okay. డాక్టర్ ఉంటారా ఎన్ని హాస్పిటల్ అంటే ఈ ఏరియా తిరుగుతారు కదా అని ఏ టైంలో ఎక్కడెక్కడ ఎక్కువ మంది మీ హాస్పిటల్లో వస్తున్నా మీరు మంచిగా
వీధి కుక్కలు చిన్నపిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్లో విశాల్ అనే 8 ఏళ్ల బాలునిపై కుక్కలు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మహిదర్ వెంచర్లో బీహార్కు చెందిన విశాల్ తల్లిదండ్రులు లేబర్ క్యాంప్లో నివాసం ఉంటున్నారు. విశాల్ కాలకృత్యాల కోసం వెళ్ళగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ముత్తంగిలో స్వాతి అనే 7 నెలల పసికందుపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వచ్చే నెల జూలై 7న కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని సారంపల్లి గ్రామంలో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కరపత్రాలను ఆలయ అధ్యక్షులు తడకమడ్ల ఆంజనేయులు, వార్డు కౌన్సిలర్ ఆకుల రూప, రవికుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధరాములు, మాజీ సర్పంచ్ గంగాధర్, అంజన్ కుమార్, ముత్యం, సాయిలు, గంగయ్య, దశరథ్, అంజయ్య, లచ్చిరాం, రాజనర్సు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వచ్చే నెల 7 తారీఖు నాడు శివపార్వతుల కళ్యాణం ఉన్నది కాబట్టి ఈరోజు మన గాది నిరామక ఆంజనేయ స్వామి దగ్గర మనం శంకరుని గుడి కడుతున్నాం. ఆడ వచ్చే నెల 7 తారీఖు నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించడానికి మన తడకమడ్ల హనుమన్ల అధ్యక్షతన మన గుడి టెంపుల్ అధ్యక్షులు ఆయన అధ్యక్షతన ఈరోజు సరంపల్లి గ్రామంలో ఆహ్వాన పత్రిక పంచడం స్టార్ట్ చేయడం జరిగినది. దీనిలో మన అనిల్ సేటు తృప్తి అనిల్ గారు, మా గ్రామస్తులు ఈడీసీ అధ్యక్షులు సిద్ధరాములు, కౌన్సిలర్ గారు, మరి సాయిలు, అంజన్ కుమార్, రాజు, ఇట్టల్, మన గ్రామంలో దాదాపు 20 మంది నుంచి 30 మంది పాల్గొన్నారు. దీన్ని ఆహ్వాన పత్రిక ఇంటింటికి అందజేయాలని మాకు వాళ్ళు విన్నవించడం జరిగింది. జై శ్రీరామ్. ఆదివారం రోజున మనం బుక్కులపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద శివపార్వతుల కళ్యాణం జరిపించడం జరుగుతున్నది. భక్త మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమం దీన్ని నిర్విఘ్నంగా శుభం చేయించాలని కోరుచు, అలాగే కార్యక్రమం అనంతరం యజ్ఞ కార్యక్రమం ఉంది, దానిలో అందరూ పాల్గొనాలి. దాని తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి పూర్వకు బాధ్యం కావాలని కోరుచు అందరికీ జై శ్రీరామ్. తేదీ 7వ తారీఖు 7వ నెల 2024 నాడు శ్రీ భూకన్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని సరంపల్లి గ్రామస్తులను కోరడం జరుగుతుంది. అలాగే బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలర్ ఆకుల రాయకుమార్, ముఖ్యమైన సాయి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు. తదనంతరం అన్నప్రసాదం కూడా కలదు. భక్తులందరూ సరంపల్లి, పాతరాయంపేట, చిన్నమల్లారెడ్డి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు. దీంట్లో హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పిల్లలు కాని వారు కానీ, మన లగ్గాలు కాని వాళ్ళు కానీ అందరూ కూడా కూర్చోవచ్చు. పూర్ణాహుతి కూడా నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. జై శ్రీరామ్. జాతీయ సమైక్యత యువ శిబిరాన్ని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ సమైక్య శిబిరం తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం గర్వకారణమని చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి దామోదర్ అన్నారు.
అలాగే దేశంలో యువత సన్మార్గంలో వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరం ఈ నెల 27 నుంచి 30 తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ సమైక్యత శిబిరంలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి యువతీ యువకులు 250 మందికి పైగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ సభ్యులు సంగ్రామ్, మహమ్మద్ అల్లావుద్దీన్, శ్రీనివాస్, అలే శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని మెడిస్టార్ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తను మెడిస్టార్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు సర్జరీ చేస్తామని అందుకు సరిపడా డబ్బులు సిద్ధం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. తెల్లవారుజామున ఆకాష్ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్న ఆసుపత్రి యాజమాన్యం నేను ఆయనతో మాట్లాడుతున్నాను సార్. మా బాధ మేము చెప్పుకోవాలి కదా సార్. మీ బాధ మీరు చెప్పారు. మా బాధ तुम बाहर आइए, तुम्हारा प्रॉब्लम सुनने के लिए हम है इधर, तुम्हारा जो भी प्रॉब्लम है हम सॉल्व करने के लिए है इधर। सुनो, बाहर आप बाहर जाइए, दो तीन जना आए तो हम बात करते, उनसे भी बात करवा देते, जो भी प्रॉब्लम है सॉल्व करने के लिए कोशिश करते। अगर ज्यादा అంటే కూడా తొందరగా వెళ్ళే పరిస్థితికి కూడా లేకుండే మేము. మా బ్రదర్ చనిపోయే కారణం ఏంటంటే డాక్టర్ల నిర్లక్ష్యం ఒకటే అన్న. మాకు న్యాయం కావాలి ఒకటే.
న్యాయం కావాలి. ఈరోజు మాకైంది, రేపు వేరే వాళ్ళకి అవుతుంది. మాకు అయిందని మేము ఇక్కడ హల్చల్ చేస్తలేం. రేపు కాబోయే వేరే రోజుల్లో వేరే వాళ్ళు వస్తారు, ఇక్కడ వాళ్ళకు అన్యాయం జరగకూడదు అని చెప్పి మనం ఇది చేస్తున్నాం అంతే, వేరేదేం లేదు. మాది అదే కావాలి, మాకు న్యాయం కావాలి. అయితే నేను ఇవాళ నాకు ఈ మధ్య రావడానికి కుదరలేదు. నేను ఇవాళ నా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మెడిస్టార్ హాస్పిటల్ ఇంజక్షన్ దగ్గరకు వచ్చి వీళ్ళకి వార్న్ చేసి వెళ్దామని వచ్చా. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి, బట్ ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు. మీకు ఇక్కడ ఎన్ని హాస్పిటల్కి మేడం ఇలాగే చెప్తారని చెప్పేసి అలాంటి ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడానికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి ఇస్తే ఇక్కడ ఇంకో డెత్ ఇష్యూ అని చెప్పేసి ఇదేదో ఉంది, దీని గురించి నాకు తెలియదు. కాబట్టి నా స్టేట్మెంట్ ఏంటంటే నేను ఆ రోజు కూడా చెప్పాను, మీ మేనేజ్మెంట్ని పిలిపించండి, బేరాలు ఆడుకోవడానికి ప్రాణాలతో కూడిన పనండి. హాస్పిటల్స్ మీకు పనికిరావు, మీరు లాడ్జీలు పెట్టుకుని ఓవర్ రూమ్స్ పెట్టుకోండి, అవరికి 1200, 1500, 2000 అట్లా మీ ఇష్ట ప్రకారం ఛార్జ్ చేయొచ్చు, హాస్పిటల్ పనికిరాదని చెప్పేసి ఆ రోజు చెప్పాను. అదే విషయం ఇప్పుడు మాట్లాడడానికి వస్తే ఇక్కడ ఇంకో ఇష్యూ ఉందండి. థ్యాంక్ యూ. ఈ ఆసుపత్రి జనాలకు అవసరం ఉంటుందా లేదా? వద్దండి, ఈ హాస్పిటల్ లేకపోతే పక్కన ఆర్ఎంపీ డాక్టర్ కానీ చూపించుకోవచ్చు, లేదంటే మనకు దగ్గరలో లేదు కానీ పక్కన వెళ్తారు. కానీ ఈ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ కూడా కొంచెం కష్టం సార్. ఎందుకంటే ఒకవేళ హాస్పిటల్ మేనేజ్మెంట్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ని పెట్టి సీనియర్స్ని కానీ పెడితే కనుక దట్ విల్ బీ ఫైన్. చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెటూరుకి చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇలాంటి సరిగా క్వాలిఫైడ్ కానీ డాక్టర్స్ని, నాలెడ్జ్ లేని డాక్టర్స్ని పెడితే కనుక జనాలు చాలా ఇబ్బంది పడతారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన పీవీ చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ఏటూరి నాగారంలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన. వర్షాకాలం కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్లకు సూచన. వీధి కుక్కల దాడిలో గాలిలో కలుస్తున్న చిన్నారుల ప్రాణాలు. 8 ఏళ్ల బాలుడు, ఒక చిన్నారి మృతి. జాతీయ సమైక్యత యువ శిబిరాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ ఇందుప్రియ. దేశం యువత సన్మార్గంలో వెళ్లాలని పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.